పరలోకములో సంపన్నులు ఉంటారు, దరిద్రులు కూడా ఉంటారని మీకు తెలుసా? ఉంది బైబిల్లోనే. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడిందంటే అర్థమైంది. అది మనకు పర్మనెంట్ ప్లేస్. సంపాదించుకొని అక్కడికి పోగేసుకునే పని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ నుంచి లేపాడనుకో నిన్ను నన్ను, అక్కడికి పోయి అదంతా చూసి వాయమ్మో ఇంత ఉంటుంది అనుకోలేదు ప్రభువా, ఇప్పుడు ఒక ఛాన్స్ పోయి పోటు పొడుస్తా అంటే 7 సేవలే కూర్చో అంటాడు. ప్రభువా ఇక్కడ ఏమైనా చేసేది ఉందా? కొంచెం డెవలప్ కావటం ఇక్కడ లేదురా బాబు, చేయాల్సిందంతా అక్కడే. అక్కడ చేసిన దానికి జీతం ఇక్కడ లభించింది అంతే. కాదు ప్రభా అక్కడ అయిపోయింది కదా, ఇక్కడ ఏమైనా చేయటానికి ఉందంటే ఇంకేం లేదు. మరి అందుకేగా నేను మొత్తుకొని చెప్పింది, అక్కడే సిద్ధపడండి, అక్కడే జాగ్రత్త పడండి, అక్కడే సేవ చేయండి, అక్కడే ఆత్మల కొరకు పని చేయండి, అక్కడే నా నామాన్ని మయంపరచండి. మీరు అక్కడ చేసిన ప్రతిదానికి ఇక్కడ ఫలము సమకూరుతుందని నేను ఎన్నిసార్లు చెప్పానురా? నా కుమారు ఎన్నిసార్లు చెప్పానుమా? నా కుమారుడు ఎన్నిసార్లు చెప్పాను? అసలు ఫ్యూచర్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సిద్ధపడాలి, అసలు ఆలోచన చేసావు నువ్వు? స్వాస్థ్యం అంట, స్వాస్థ్యం, నోరు మూసుకొని కూర్చో. వాళ్ళు పరలోకం వచ్చావు, నరకానికి పోకుండా సంతోషపడి కూర్చో అంటాడు. మరి దేవుని కొరకు ఫలించిన వానికి జీతం ఉంది, జీతం ఉంది.